మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీకు శుభములు వందనములు తెలియజేస్తున్నాను. అనుదిన ధ్యానం నాకు స్వాగతం. కీర్తన 129వ కీర్తన. ఇజ్రాయేలు ఇట్లనను, నా యవన కాలం మొదలుకొని పగవారు నాకు అధిక బాధలు కలగజేయచ్చు వచ్చిరి. నా యవన కాలం మొదలుకొని నాకు అధిక బాధలు కలగజేయచ్చు వచ్చిరి, ఆయనను వారు నన్ను జయింపలేకపోయేరి. దేవుని ప్రజలైనటువంటి ఇజ్రాయేలునకు అనాది కాలం నుండి శత్రువులు అడ్డుకుంటూనే ఉన్నారు. ప్రాముఖ్యమైనటువంటి కారణం, సాతాను ఎరిగి ఉన్నాడు గనక నక్షత్రం యాకోబులో ఉదయిస్తుందని, రాజదండము ఇజ్రాయేలు నుండి లేస్తుందని ఎరిగిన వాడు గనక వాడు అడ్డుకునే ప్రయత్నం చేస్తూ వచ్చాడు. ఆ ప్రజల నుండి ప్రజలను పరిపాలించేటువంటి ఒక రాజు, ఓ మెస్సయ్య, ఓ ప్రధాన యాజకుడు రాబోతున్నాడని ఐగుప్తు బానిసత్వం నుండి క్రీస్తు మొదటి రాకడ, ఆయన పుట్టుక వరకు జరిగినటువంటి అన్ని ప్రయత్నాలు విఫలమవుతూ వచ్చాయి. ఈ రోజున ఇజ్రాయెల్ దేశం ఏర్పడకూడదని దేశాలన్నీ ఏకీభవించినా అది వారి వల్ల కుదరలేదు. ఏర్పరచబడినటువంటి ఇజ్రాయెల్ దేశాన్ని ప్రపంచపటంలో లేకుండా చేయాలని ఎందరో ప్రయత్నిస్తున్నా అది జరగడం లేదు. ఇదివరకు ఎవరు దేవుని ప్రజల్ని జయించింది లేదు, రాబోయే కాలంలో జయించేది కూడా లేదు. ఇది అక్షర సత్యం. అయితే కాస్త ఆధ్యాత్మికమైన కోణంలో ఈ వచనాలు మనం ధ్యానం చేద్దాం. నా యవన కాలం నుండి నాతో వారు పోరాడుతూనే ఉన్నారు కానీ గెలవలేకపోయారనే దానికి బైబిల్లో నుంచి ఒక మంచి ఉదాహరణ నేను చూపించే ప్రయత్నం చేస్తున్నాను. ఇర్మియా గ్రంథము 1వ అధ్యాయం 19వ వచనం మీరు చూడండి. వారు నీతో యుద్ధం చేతురు కానీ నేను విడిపించుటకు నేను నీకు తోడై ఉన్నందున వారు నీ పైన విజయం పొందజాలరు, ఇదే యెహోవా వాక్. ఈ మాటలు లేదా ఈ వాగ్దానము ప్రవక్త అయినటువంటి ఇర్మియాకు దేవుడు చెబుతున్నప్పుడు, మనము ప్రవక్త అని ధ్యానిస్తున్నప్పుడు, మాట్లాడుతున్నప్పుడు అతడు చాలా గొప్పవాడు, అనుభవజ్ఞుడు అని అనుకుంటాం. కానీ 1వ అధ్యాయంలో 6వ వచనంలో ఇర్మియా దేవునితో మాట్లాడుతున్న మాటలు వినండి. అందుకు, అయ్యో ప్రభువు యెహోవా, చిత్తగించుము, నేను బాలుడనే, మాట్లాడటకు నాకు శక్తి చాలదని నేను అనగా, వారికి భయపడకము, నేను విడిపించుటకు నేను నీకు తోడై ఉన్నాను, ఇదే యెహోవా వాక్కు. అప్పుడు యెహోవా చేయి చాపి నా నోరు పెట్టి ఇలాగ సెలవిచ్చెను, ఇదిగో నేను నీ నోట నా మాటలు ఉంచి ఉన్నాను, నువ్వు భయపడొద్దు లేదా బాలుడు అనవద్దు అంటున్నాడు దేవుడు. ఇక్కడ ఇర్మియా దేవునితో ఐ కెనాట్ స్పీక్, నేను మాట్లాడలేను అంటున్నాడు. కారణం మోషేలాగా నత్తి కారణం కాదు, కానీ ఇతని వయసు చాలా చిన్నది, ఇతడు బాలుడుగా ఉన్నాడు. కానీ దేవుడు ఇతన్ని పురికొల్పుతున్నాడు 17వ వచనంలో. కాబట్టి నీవు నడుము కట్టుకొని నిలబడి నేను నీకు ఆజ్ఞాపించిన అంతయు వారికి ప్రకటన చేయను, భయపడకము లేదా నేను వారి ఎదుట నీకు భయం పుట్టిందని అంటున్నాడు. దేవుని పక్షాన ప్రజలకు ప్రకటిస్తూ ప్రవచిస్తున్నటువంటి ఇర్మియా ఆ మాటలు వారికి వ్యతిరేకంగా, అంటే వారి తప్పిదాలను ఎత్తి మాట్లాడుతున్నాడు కనుక వారందరికీ శత్రువుగా మారిపోతున్నాడు. ప్రజలకు అనుకూలంగా కూలి తీసుకొని ప్రవచించేవాడు దేవుని నిజమైన ప్రవక్త కాలేడుగా. అయితే శత్రువులు లేదా ప్రజల యొక్క భయం తొలగిపోయి దేవుడు తనకిచ్చిన స్థానంలో నిలిచేందుకు ఒక మంచి క్రమాన్ని దేవుడు ఇర్మియాకు నేర్పిస్తున్నాడు. ఇది 15వ అధ్యాయంలో 19 నుంచి 21 వచనాలు మనం చూడగలుగుతాం. కాబట్టి యెహోవా ఇలాగ సెలవిచ్చెను, నీవు నా తట్టు తిరిగిన యెడల నేను నా సన్నిధిని నిలిచినట్లు నేను నిన్ను తిరిగి రప్పింతును. ఏవి నీచములో ఏవి ఘనములో నీవు గుర్తుపట్టిన యెడల నీవు నా నోటి వలె ఉందువు. వారు నీ తట్టుకు తిరగవలను కానీ నీవు వారి తట్టుకు తిరగకూడదు. అప్పుడు నిన్ను ఈ ప్రజలను పడగొట్టజాలని ఇత్తడి ప్రాకారముగా నేను నియమించదను. నేను రక్షించుటకును నేను విడిపించుటకును నేను నీకు తోడయుందును గనక వారు నీ మీద యుద్ధం చేదురు కానీ నిన్ను జయింపలేకపోదునని యెహోవా సెలవిచ్చుచున్నాడు. వాగ్దానం ఏమిటి? దుష్టుల చేతి నుండి నేను విడిపించేదను, బలాత్కారుల చేతి నుండి నిన్ను విమోచించేదను. ఈ వచనానికి వివరణగా మరొక వచనం నేను చదువుతున్నాను. జకర్యా గ్రంథం 3వ అధ్యాయం 7వ వచనంలో, సైన్యములకు అధిపతికి యెహోవా ఇలాగ సెలవిస్తున్నాడు, నా మార్గములలో నడుచుచు నేను నీకు అప్పగించిన దాన్ని భద్రముగా గైకొనియెడల నీవు నా మందిరం మీద అధికారమై నా ఆవరణలో కాపాడువాడు వగుదువు. మరియు ఇక్కడ నిలవబడు వారికి కలిగినట్టు నా సన్నిధి నిలుచు భాగ్యము నీకు ఇత్తును. ఆయన తట్టు తిరిగి ఆయన సన్నిధిలో నిలిచి ఏవి నీచమైనవో ఏవి ఘనమైనవో గుర్తుపట్టినడల దేవుని యొక్క నోటిలాగా ఉంటావు అని ప్రవక్తకు పిలుపునిస్తున్నాడు. ప్రజలు నీకు వ్యతిరేకంగా లేచినా, నీతో యుద్ధాలు చేసినా పడగొట్టజాలని ఇత్తడి ప్రాకారంగా ఎప్పుడు ఉండగలుగుతావు? నిన్ను రక్షించుటకు ఆయన ఎప్పుడు నీకు తోడుగా ఉంటాడు. ఆయన మార్గములలో నీవు నడుస్తూ ఆయన నీకు అప్పగించిన దాన్ని నువ్వు భద్రంగా కాపాడుతున్నప్పుడు
ప్రస్తుత కాలం క్రైస్తవ సమాజమునకు ప్రాముఖ్యంగా సేవకులు ఎదురవుతున్నటువంటి సమస్యల మధ్యలో ఈ మాటలు ప్రకటింపదగినవి, ధ్యానింపదగినవి. అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘంతో మాట్లాడుతున్నప్పుడు 2వ పత్రిక 4వ అధ్యాయంలో 8-9 వచనాల్లో ఎటుబోయినను శ్రమపడుచున్నను ఇరికింపబడు వారము కాము, అపాయంలో ఉన్నను కేవలం ఉపాయం లేని వారం కాము, తరమబడుచున్నను దిక్కులేని వారం కాము, పరద్రోయబడినను నశించు వారము కాము. అలాగే మొదటి అధ్యాయంలో కూడా అంటాడు, మరియు మృతులను లేపు దేవుని యందే కానీ మా యందే మేము నమ్మిక ఉంచుకున్నట్లు మరణమగుదుమను నిశ్చయత మా మట్టుకు మాకు కలిగి ఉన్నది. అయితే అతి గొప్ప మరణం నుండి మమ్మను తప్పించును, ఇక ముందుకును తప్పించును. ఇటువంటి నిరీక్షణ గలవారమై ఉన్నాము అంటున్నాడు పౌలు. భౌతికమైనటువంటి యుద్ధాల్లో, పోరాటాల్లో తన సియోనును, తన పరిశుద్ధ పట్టణాన్ని ఎలా సంరక్షించాలో ఆయన స్పష్టంగా ఎరిగి ఉన్నాడు. అలాగే యెరూషలేముకు, సియోనుకు సాదృశ్యంగా ఉన్నటువంటి తన ప్రజలైనటువంటి క్రొత్త నిబంధన సంఘమును, యేసు రక్తం చేత కడగబడి ప్రియమైన వరుని కొరకు ఎదురు చూస్తున్నటువంటి వధువు సంఘాన్ని ఎలా సంరక్షించాలో, పోషించాలో, భద్రపరచాలో కూడా ఆయన ఎరిగి ఉన్నాడు. మనం చేయవలసిందంట 2 విషయాలు. ఇర్మియా 15, 19, 20 వచనాలు చెప్పబడినట్టుగా, లేదా జకరియా 3:7 చెప్పబడినట్టుగా ఆయన యొద్దకు మల్లుకోవటం, ఏవి చేయాలో ఏవి చేయకూడదో గ్రహించటం, ఆయన మార్గములలో నడవటం, ఆయన దేన్ని మనకు అప్పగించాడో దాని విషయంలో మనం జాగ్రత్త వహించటం. ఇంతకు మించి ఆయన మన నుండి ఏమీ కోరటం లేదు. అటు యెరూషలేముకైనా ఇటు ఆయన సంఘముకైనా. కీర్తన 129, 5వ వచనం ప్రకారం, సియోను పగవారందరూ సిగ్గుపడి వెనుకకు త్రిప్పబడుదురుగాక. సియోనును కోరుకునేటువంటి సాతాను నా దేవుడు గద్దించునుగాక. ఈ అంత్యదినములలో ఆయన నామము గట్టిగా చేపట్టి ఆయనందరి విశ్వాసమును విసర్జించకుండా పెరగము సంఘము వలె ముందుకు సాగిపోదునుగాక. కృప మిమ్మల్ని కాయునుగాక. గాడ్ బ్లెస్ యూ.